ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ ఉంటాయి. ఈ లైన్ అంతా ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ తో చేసిన చిన్న చిన్న విగ్రహాలు. ఏంటి ఇలా ఉన్నాయి, ఎవరు లేరు అనుకుంటున్నారా? సో గైస్ వెనకాల చూసుకున్నట్టయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చారు, కలిసి ఇక్కడ మీట్ అయ్యింది. పూర్వకాలం ఎలాంటి పనులు చేసేవాళ్ళు అనేది ఒక్కొక్క బొమ్మలకి చూపించారు. ఇదే టార్చర్ చూపిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ లా ఫీల్ అయితే 6,000 అంట. మన విలేజ్ వైఫ్ అనేది చూడొచ్చు. ఆవిడ పెట్టే చాలా బాగుంది. సో గైస్, మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి చిన్న పిల్లలకి 20 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకి 60 రూపీస్. మనం క్యాష్ ఆర్ ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. క్యాష్ అండ్ ఆన్లైన్ పేమెంట్స్కి సెపరేట్ కౌంటర్స్ ఉంటాయి. హే హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? శిల్పారామంకి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్స్, నార్మల్ గా హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేవి చాలా ఫేమస్ ఇక్కడ. సో వాళ్ళ పెయింటింగ్స్, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్, చెక్కలతో చేసిన బొమ్మలు, చేసిన థింగ్స్ అన్ని క్రియేటివ్ గా ఉంటాయి. సో ఈ రోజు నేను శిల్పారామం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వచ్చేయండి, పదండి. చలో. సో గైస్, అక్కడ ఉన్నాయి కదా అమ్మవార్లు, దసరా కదా 9 అవతారాస్ కూడా ఉంటాయి. సో వర్షం వస్తుందని చెప్పి క్లోజ్ చేశారు, లేకపోతే ఇంకా అందంగా కనపడదును. శిల్పారామం ఎంట్రన్స్ లో పక్కనే మెహందీ డిజైన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడైతే మనం శారీస్ చూసుకోవచ్చు. ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ ఉంటాయి. నేను డ్రెస్సులు చూస్తే ఆగలేను అసలు. ముందు చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి, ఇవన్నీ బ్యాంబూ స్టిక్స్ తో చేసినవి. లేయర్ వర్క్. कितना पड़ता है एक फ्रेम में? 1200 और ब्रेक प्राइस में 1800. ओके. ఎన్నో డిఫరెంట్గా ఉన్నాయి. క్రిస్మస్ బాల్స్ ఇయర్ రింగ్స్ అయితే కాదు కదా? ఓహో, ఓకే. క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేయడానికి డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ అనుకుని భయపడ్డాను. కానీ చాలా బరువుంది. బరువుందా? ఏంటి మెటల్ ఏంటో అది తెలీదు, కానీ చాలా బరువుంది. చిన్న చిన్న విగ్రహాలు. వావ్, సో క్యూట్. ఇవన్నీ గవ్వలతో చేసిన క్రియేటివిటీ. ఎంత అండి గవ్వలు అసలు? 5 రూపీసా? ఇవన్నీ 5 రూపీసేనా? ఇది 10 రూపీస్, ఇది 20 రూపీస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవ్వలు. అది ఎంత అంటే అది బుద్ధుడిది 6,000. ఈ బుద్ధుడి విగ్రహం 6,000 అంట. కానీ చూడడానికి చాలా బాగుంది. కొంటావా ఆసిఫ్ మన ఇంట్లోకి? తీసుకో అయితే. ఓవర్ యాక్షన్ చేయకే. సో గైస్, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుని రండి, ఎందుకంటే చాలా దారులు ఉంటాయి ఇక్కడ. అంటే పిల్లలతో గట్ట వచ్చినప్పుడు చేయి పట్టుకుని రండి అనమాట. పిల్లలు అంటే సేమ్ రూట్లో అనిపిస్తుంది అన్ని ఎటు చూసినా కూడా. ఇదేంటి ఎంత పెద్దగా ఉంది? మ్యాటా? ఫ్లోర్ మ్యాట్.
పవన్ కళ్యాణ్ లా ఫీల్ అవుతాయేమో ఇప్పుడు. వాటర్ ఫాల్స్ అక్కడ మన దారి తప్పేమో నువ్వు వాటర్ ఫాల్స్ వెనకాల ఉన్నాయి. అటే వెళ్ళాలి. చెప్పాను ఇలాంటివి. అది విగ్రహం తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే దాని పక్కన మనం ఫౌంటైన్ కాదు వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్సా ఫౌంటైన్? అది ఫౌంటైన్ కాదు వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అవును. ఇక్కడ చైర్స్ ఏంటి ఇలా ఉన్నాయి, ఎవరు లేరు అనుకుంటున్నారా? సో ఎప్పుడు ఇక్కడ మనకి క్లాసికల్ డాన్సెస్ అనేవి జరుగుతాయి. కల్చరల్ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి ఎవ్రీడే కూడా. సో ఈ రోజు ఏదో ఫంక్షన్ ఉంది బయట, పోలీసులు గట్రా గట్టిగా ఉన్నారు బయట, అందుకని చెప్పి ఈ రోజు వేయలేదు అనుకుంటా. లేకపోతే ఎప్పుడు ఎవ్రీ సాటర్డే సండే మనకి ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ జరుగుతాయి ఆ స్టేజ్ మీద. సో గైస్ పక్కన ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఎవరికైనా ఆకలేసిన వాళ్ళు అయితే వెళ్ళి కొనుక్కుని తినచ్చు అనమాట. ఓకేనా? నాకు ఆకలేస్తుంది. ఏం కావాలి చెప్పు. అక్కడ ఏమన్నా చెప్పు. అన్న పాప్కార్న్ గిప్తాను గిప్పన్ గిప్కన్ కావాలి. గిప్కాన్ కావాలా? సోంపప్డి గింపప్డి గింపప్పుడు కావాలి. గింపప్డి కావాలా? ఇక్కడ మట్టితో చేసిన కుండలు, పాత్రలు చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బోటింగ్ ఉంది, చాలా బాగుంది అనమాట చూస్తుంటే. ఇక్కడ కూడా ఉందా? ఎక్కడ తొయ్యాలేమో, తోసరాని వెళ్ళి అది తొక్కట్లేదు సరిగ్గా. మనకి చాలా ఉన్నాయి బోట్స్ కదా, వీళ్ళది అడ్డం పడింది ఏంటి? ఆసిఫ్ ఇదే టార్చర్ చూపిస్తూ ఉంటాడు. నేనేం చేసినా? నేను నిన్ను అనలేదు, వదిలే. ఫ్యాన్స్ సెట్ అవుతారు. ఎవరి ఫ్యాన్స్? నీ ఫ్యాన్స్? మా సబ్స్క్రైబర్స్ సెట్ అవుతారు. బ్రోని అనకని అంటారు. నా ఫ్యాన్స్ ఉన్నారు. నీ ఫ్యాన్స్ ఏ లేరు, మా ఫ్యాన్స్ అక్కడ ఆశివన్న అంటున్నారు కామెంట్ సెక్షన్. చూడండి గైస్ అలా ఉంటది. అయితే ఈ సాంచి నేను చేయను, నువ్వే చేసుకో అయితే వ్లాగ్స్. వద్దొద్దు, ఎదురుగా చేస్తానే. వద్దొద్దు. నైస్. సో గైస్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఐటమ్స్ ఏమో ఇవన్నీ. ఎస్ పింగాణి ఐటమ్స్, ప్రీమియం క్వాలిటీ పింగాణి అన్నమాట ఇవన్నీ. తీసుకుంటావా ఏంటి? అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. పింగాణి గ్లాస్ ఐటమ్స్ గట్రా లాస్ట్ టైం మనం తీసుకున్నాం కదా. తీసుకున్నాం. మాక్సిమం ఇక్కడ ఈ లైన్ అంతా ఇలాంటివి మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో బాగానే ఉంటాయి, తీసుకోవచ్చు. ఇక్కడ రేట్స్ కూడా మనకి తగ్గట్టుగానే ఉంటాయి. సో గైస్ వెనకాల చూసుకున్నట్టయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చారు, కల్చర్ ఇక్కడ మీట్ అయ్యింది. అండ్ అందరూ కూడా చాలా బాగున్నాయి, మీ ఛానల్స్ వీడియోస్ అన్ని బాగున్నాయి అంటున్నారు. చూడండి చాలా మంది వచ్చారు. ఎవరి కోసం? నా కోసమే, ఇంకెవరి కోసం వస్తారు? బావ్ ఇంతమంది నీ కోసం వచ్చారా? మరే మినిమం అంటది ఆశిపురం అంటే. నమ్మకండి గైస్, అన్న అబద్ధాలు చెప్తాడు. స్టూడెంట్స్ అందరూ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ. నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆసి? ఉన్నారు, వస్తారు నెమ్మదిగా. అందరూ ఒకేసారి వచ్చేస్తారండి, నెమ్మదిగా వస్తారు. వెళ్ళినప్పుడు సబ్స్క్రైబ్ చేసేయాలని ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు అయితే. ఇది ఫౌంటైన్. ఫౌంటైన్ ఇది వావ్, బాగా కనిపెట్టారు. ఇదేంటి బావులా ఉందండి? మా ఇంట్లో చిన్నప్పుడు బాగుండే తెలుసా నువ్వు? నిజంగా మా పాత ఇంట్లో ఉండేది బావి. మీ ఇంట్లో కూడా బాగుంటే ఒక లైక్ కొట్టి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎక్కడ దొరికారా సామి? బోటింగ్. సో గైస్ మనకి ఇక్కడ చూడండి ఏమున్నాయో. అవి దీన్ని ఏమంటాం తెలియదు కానీ మన తలకి ఎక్కడ పెట్టాలన్నమాట. సూపర్ ఉందన్న, సెట్ అయ్యో కరెక్ట్గా బాగుంది. అది ఉండు నా వాడిది ఉండు. బాగుంది, సెట్ అయింది. నువ్వు డాన్స్ చేస్తున్నావా కలదా? ఇది ఒక సరదా అనమాట, మన ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఈ డ్రెస్లో నేను ఎలా ఉంటాను అని ఒక తలకాయ పెట్టి చూస్తారనమాట. అక్కడ బొడ్డ అక్కడ చూడండి.
ఫ్రెండ్స్ మనకి దసరా సీజన్ కాబట్టి బతుకమ్మ సెటప్ పెట్టారు ఇక్కడ. గైస్ ఇది చూసారు కదా, ఇది బోనాల ఫెస్టివల్ యొక్క బొమ్మలు అనమాట. ఇవి చూడడానికి నిజంగా మనుషుల్లా ఉన్నారు, నిజం మనుషులు కాదు. సో గైస్ ఇది సంక్రాంతి ఫెస్టివల్ యొక్క బొమ్మలు. గ్రామంలో సంత, పొటాటో, టమాటో, ఆనియన్స్ అయిపోయినాయి అన్నావు కదా, ఇక్కడ తీసుకోమంటావా? తీసుకో. చాలా బాగున్నాయి. పూర్వకాలం ఎలాంటి పనులు చేసేవాళ్ళు అనేది ఒక్కొక్క బొమ్మలతో చూపించారు మనకి. సో ఫస్ట్ వన్ ఏంటంటే లోహ కార్మికుల గృహం అంట. అంటే లైక్ ఇనుము తయారు చేస్తారు కదా, సో వాళ్ళు ఇక్కడ చెక్క బొమ్మలు తయారు చేస్తారు. ఇక్కడ చూడండి గైస్, మన విలేజ్ వైబ్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఆ ఇల్లు, ఆవిడ పెట్టే ముగ్గు చాలా బాగుంది. అంటే ఇక్కడ మనకి శిల్పారామంలో ఏంటంటే విలేజ్ లో ఎలా ఉంటామో ప్రతిదీ మనకి చూపించారు బొమ్మల రూపంలో. సో చూసారా, ఇందాక మనం ఆక్యుపేషన్స్ చూసుకున్నాం కదా, వృత్తులు లైక్ ఎలాంటి పనులు చేసేవాళ్ళు పూర్వకాలంలో అనేది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కదా, ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుంది కదా. అసలు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టే అనిపించదు, ఎందుకంటే పొల్యూషన్ ఉండదు, అలాగే నాయిస్ కూడా తక్కువ. అంటే మనం ఎప్పుడు హైదరాబాద్ లో బండ్లు ఏదో ఒకటి తిరుగుతానే ఉంటాయి, ఆ చెవులకి అయ్యే వినపడుతూ ఉంటాయి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ రావడానికి ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఫ్యామిలీస్ చాలా బాగుంటది, చాలా బాగుంటది. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా చెప్పారు చాలా బాగుంది ఇక్కడ. మన ఫ్యామిలీలో ఎవరు వచ్చినా తీసుకొచ్చేస్తాం ఇక్కడికి. సో గైస్ మనకి ఇక్కడ ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఒక ఫోటో దిగి వెళ్తూ ఉంటారు. పోజినవు చూసారా ఎంత బాగుంది ఇక్కడ పిక్, ఆ లైటింగ్ బాగుంటుంది. గైస్ శిల్పారామం ఎండింగ్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఉంది. దానికోసం మేము మా ఛానల్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం, తప్పక చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తాను నేను. చలో బాయ్.